కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కార్మిక హక్కులని కాలరాయపడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. కార్మికులంతా ఏకమై పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి తీసుకువచ్చిన లేబర్ కోడ్లు కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఇదే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రాయితీల మీద రాయితీలు ఇచ్చి వారిని ప్రపంచంలోనే ధనవంతులుగా ఎదుగుతున్నారంటే అది నరేంద్ర మోదీ పుణ్యమే అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏఐటీసీ 4వ జిల్లా మహాసభలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కార్మికులు పాత బస్టాండ్ నుండి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో చాడా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ చెప్తున్నట్లుగా భారతదేశం వికసిత భారత్ కాదని, ఇది విధ్వంస భారత్ అని, పేదల బతుకులను ఆగం చేసే భారత్ అని ఆరోపించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో విషయంలో ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినా కేంద్ర ప్రభుత్వం నుండి సరైన స్పందన రావడం లేదన్నారు. పార్టీలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకుని బతుకు నీడుస్తున్న పేదవారికి గత ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వమైనా వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు లక్ష్మణ్, శంకర్ పాల్గొన్నారు. ఏఐటీసీ 4వ జిల్లా మహాసభలు సిద్దిపేటలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధానంగా ఈ దేశంలో కార్మికుల హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఇవాళ 12 ఏళ్ళు గడుస్తూ వికసిత భారత్ అన్న ఇవాళ ఆయన వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలరాశారు. 29 చట్టాలు ఉంటే వారు రద్దు చేసి 4 కోట్ల విభజించి కార్మికుల జీవితాలు ఆడుకుంటా ఉన్నాడు. అదే కార్పొరేట్ శక్తులకేమో అనుకూలంగా 14 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చి ఇవాళ పెద్ద కొడుకులాగా చూస్తూ ఉన్నారు. అనేక కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ఇవాళ మరి దేశంలో ప్రపంచంలోనే ధనవంతులు ఎదిగినారంటే నరేంద్ర మోడీ పుణ్యం అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. అలాగే ఇవాళ వికసిత భారత్ కాదు, విధ్వంస భారత్, పేదల బతుకులు బజారు భారత్ చేసే భారత్ అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. ఇక ఆయన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన తెలంగాణకు సంబంధించి విభజన హామీలు కూడా అమలు కాలేదు. ఇప్పటివరకు మన అంటే అసెంబ్లీ సీట్లను కూడా పెంచడంలో కానీ, లేదా ఇంకా మన సమగ్ర అభివృద్ధి, ఈ హన్మకొండలో కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని, అలాగే ప్రాణిత చేవేళ్లకు జాతీయ హోదా కానీ ఇవ్వలేదు. ఇవాళ మెట్రో రైలుకి సంబంధించిన విషయంలో కూడా తాత్సారం చేస్తూ ఉన్నారు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినా ఎందుకో అది కదలట్లేదు ఫైల్. అందుకని ఇవాళ మెట్రోకు సంబంధించిన విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ రాజకీయాలద్దు, అభివృద్ధి ముఖ్యము. అందులో మరి ఈ తెలంగాణలో కూడా 8 మంది పార్లమెంటు బీజేపీలు గెలిచారు. వాళ్ళ బాధ్యత ఉన్నది వాళ్ళది. కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా దీనిపైన ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళందరితో టీంలాగా వెళ్ళి కలిసి మన రాష్ట్ర హక్కులను సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఆరోపణలు కాదు, అభివృద్ధి కావాలి.